హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. విజయ్ బండిని పక్కగా ఆపి విక్రమ్ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని చెప్పు సాగర్ అని అంటాడు విజయ్. సాగర్ విజయ్తో మాట్లాడుతూ, ఇక్కడ ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది సార్, దానికి ఖచ్చితంగా విక్రమ్ సారే రావాలి అని అంటూ 20 నిమిషాల వర్కే సార్, ప్లీజ్ విక్రమ్ సార్ని ఆఫీస్కి పంపించరా అని అడుగుతాడు సాగర్. ఒక 10 నిమిషాల్లో ఆఫీస్ దగ్గర ఉంటాం సాగర్ అని అంటాడు విజయ్. విక్రమ్ కోపంగా విజయ్ వైపు చూసి, ఏరా నీకు ఆ సాగర్ గాడికి ఇద్దరికి పని పాట లేదా? ఈరోజు ఆదివారం, నేను ఆఫీస్కి రాను అని అంటాడు విక్రమ్. విజయ్ బండిని స్టార్ట్ చేసి ఆఫీస్ వైపుకి బండిని పోనిస్తాడు. దుర్మార్గుడా అని విజయ్ని తిడతాడు విక్రమ్. ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే సాగర్ మెయిన్ గేట్ దగ్గర రెడీగా ఉంటాడు. విక్రమ్ బండి దిగి, టైం చూసుకున్నావా సాగర్? తమరు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నట్లు ఉన్నారు, ఇంటికి కూడా వెళ్ళినట్లు లేవే అని సాగర్ని అడుగుతాడు విక్రమ్. సాగర్ నవ్వుతూ, సార్ నా మీద మీకు కోపంగా ఉందని నాకు అర్థమవుతోంది. 10 నిమిషాలే సార్, వర్క్ అయిపోతుంది, అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని విక్రమ్ని రిక్వెస్ట్ చేస్తాడు సాగర్. విజయ్ విక్రమ్ వైపు చూసి, 10 నిమిషాల వర్క్ అంటున్నాడు కదా సాగర్, వెళ్ళి ఆ వర్క్ కంప్లీట్ చేయి విక్రమ్ అని అంటాడు విజయ్. నన్ను ఒక్కడినే లోపలికి పంపిస్తున్నావు, తమరు కూడా నాతో పాటు లోపలికి రండి అని అంటాడు విక్రమ్. విజయ్ విక్రమ్ వైపు చూసి, ఒరే నేను ఫ్యాక్టరీ దాకా వెళ్ళి వస్తాను అని అంటాడు విజయ్. నీవు ఆఫీస్ లోపలికి వెళ్ళి పనిని చూసుకొని ఆ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయి, నేను వస్తాను అని అంటాడు విజయ్. సాగర్ విక్రమ్తో, సార్ త్వరగా రండి సార్, పని త్వరగా కంప్లీట్ చేసుకొని మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం అని విక్రమ్ని తీసుకొని ఆఫీస్ లోపలికి వెళ్తాడు సాగర్. ఫ్యాక్టరీ వైపుగా బండి మీద వెళ్తాడు విజయ్. అక్కడ ఊరిలో సాయంత్రం 1 గంటలో ఇంటికి వస్తానని బయటికి వెళ్ళిన సుధాకర్ 8 అయినా ఇంటికి రాలేదు. సుధాకర్ కోసం ఎదురు చూస్తోంది భార్గవి. రాజా భార్గవి వైపు చూసి, వదిన భోంచేశారా అని అడుగుతాడు. లేదు రాజా, మీ అన్నయ్య వస్తే కలిసి తిందామని వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది భార్గవి. నాకు తెలిసి అన్నయ్యకి లేట్ అవుతుంది అనుకుంటా వదినా అని అంటాడు రాజా. ఈ రోజు ఆదివారమే కదా రాజా, రోజు అంటే సాయంత్రం ట్యూషన్కి వెళ్తాడు కాబట్టి రాత్రి లేట్ అవుతుంది, ఆదివారం రోజు కూడా మీ అన్నయ్య త్వరగా ఇంటికి రాడా అని అడుగుతుంది భార్గవి. భార్గవి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక రాజా తడబడుతూ ఉండగా భారతి అక్కడికి వచ్చి, వారం రోజుల కిందట వరకు నా కొడుకు సాయంత్రం 4:30 కల్లా ఇంట్లో ఉండేవాడు, మరి తరువాత ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఈ వారం రోజుల నుంచే నా కొడుకు రాత్రిపూట ఇంటికి లేటుగా వస్తున్నాడు, ఏం చేయాలి, అంతా మా కర్మ అని అంటుంది భారతి. భారతి మాటలు భార్గవికి అర్థం కాలేదు. అదేంటమ్మా అలా అంటావు, అన్నయ్య ఇంటికి రాకపోవడానికి వదినకి ఏంటి సంబంధం అని భోజనం చేస్తూ అడుగుతుంది లావణ్య. నా కొడుకు ఇంటికి రాకపోవడానికి కారణం ఈ మహాతల్లేనే కారణం అని అంటూ ఉండగా అదే సమయంలో సుధాకర్ ఇంటికి రాగా భార్గవి సుధాకర్ వైపు చూసింది. సుధాకర్ని చూసిన భారతి, వచ్చావా నాన్న, నీకోసమే ఎదురు చూస్తున్నానురా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, అన్నం తిందు గాని అని అంటుంది భారతి. రామయ్య బయటికి బయలుదేరుతూ, నువ్వెందుకు వాడికి అన్నం పెట్టడం, నా పెద్ద కోడలు ఉంది కదా, నా కోడలు తన భర్తకు భోజనం పెట్టుకుంటుందిలే, నువ్వెళ్ళి నీ పని చూసుకో అని అంటాడు రామయ్య. భారతి మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. రామయ్య, అమ్మా భార్గవి, నేను బయటికి వెళ్తున్నాను, ఈ రోజు రాత్రికి నేను ఇంటికి రాను, ఈ విషయం
మీ అత్తయ్యకు కూడా తెలుసు. నీవు నీ భర్త భోంచేసి జాగ్రత్తగా తలుపులు వేసుకోండి అని చెప్పి రామయ్య బయటకు వెళ్ళిపోతాడు. భార్గవి సుధాకర్కి అన్నం వడ్డించింది. సుధాకర్ అన్నం తింటూ ఉండగా రామయ్య వెళ్ళిన 15 నిమిషాలకల్లా భారతి కూడా, ఒరే సుధాకర్, నేను కూడా ఈ రోజు బయటికి వెళ్తున్నాను. ఈ రోజు రాత్రికి ఇంటికి రాను. నీవు మీ ఆవిడ తలుపులు జాగ్రత్తగా వేసుకుని పడుకోండి అని చెప్పి భారతి కూడా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. భార్గవి ఆశ్చర్యంగా సుధాకర్ వైపు చూసింది. సుధాకర్ నవ్వుతూ, ఏంటి అలా నా వైపు చూస్తున్నావు అని అడుగుతాడు. ఈ టైంలో అత్తయ్య ఒకటే బయటకి ఎక్కడికి వెళ్తోందండి అని అడుగుతుంది భార్గవి. సుధాకర్ నవ్వుతూ, కంగారు పడకు, మా అమ్మ నాగేంద్ర బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తోంది. ఈ రోజు రాత్రి మా అమ్మ, రాజ్యం పిన్ని, తులసి పిన్ని ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ అక్కడే పడుకుంటారు అని చెప్పాడు సుధాకర్. భార్గవి ఓహో అలానా అని అంటుంది. ఇది వాళ్ళకి మామూలే. ప్రతి ఆదివారం రాత్రి మా అమ్మ నాగేంద్ర బాబాయ్ వాళ్ళ ఇంట్లో మా అమ్మ, తులసి పిన్ని, రాజ్యం పిన్ని ముగ్గురు ఈ వారం రోజులు ఏం జరిగినాయి అని ఆడవాళ్ళ మీటింగ్ లాగా ఒకటి పెట్టుకుంటారు అని సుధాకర్ అంటాడు. భార్గవి ఆశ్చర్యంగా సుధాకర్ వైపు చూసింది. మా అమ్మ, మా పిన్నులిద్దరూ నాగేంద్ర బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉప్పర్ మీటింగ్ పెడతారా? అలానే మా నాన్న, మా బాబాయిలిద్దరూ కలిసి మా తాతయ్య నాయనమ్మ సమాధి ఉన్న పొలం దగ్గరికి వెళ్ళి ఈ రోజు రాత్రి అక్కడే గడుపుతారు. అలా మా నాయనమ్మ తాతయ్య సమాధి దగ్గర మా నాన్న, మా బాబాయిలిద్దరూ వాళ్ళ బాధలు, సుఖాలు, సంతోషాలు అక్కడే పంచుకుంటారు. ఈ వారం రోజులు ఇంట్లోనూ ఊరిలోనూ జరిగిన సంగతులన్నీ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు. మా నాన్న, బాబాయిలిద్దరు కూడా ఆ పొలంలో మా తాతయ్య నాయనమ్మ సమాధుల దగ్గరే ఈరోజు నిద్రపోతారు అని చెప్పాడు సుధాకర్. ప్రతి ఆదివారం అన్నాదమ్ములు ముగ్గురు కలిసి వాళ్ళ నాన్న అమ్మ దగ్గర కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని అక్కడే పడుకొని నిద్రపోతారు. ఆ మాట వినగానే భార్గవి సమాధుల దగ్గర భయం వేయదా వాళ్ళకి అని అడుగుతుంది. సుధాకర్ నవ్వుతూ, ఎందుకు భయం? మా తాత మా నాయనమ్మే కదా. అయినా మా నాన్నని, మా బాబాయిలని ఎందుకు ప్రతి ఆదివారం తాతయ్య నాయనమ్మ సమాధుల దగ్గరికి వెళ్ళి అలా పడుకుంటారు అని అడిగితే, అక్కడ పడుకుంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ ఒడిలో పడుకున్నట్లు ఉంటుందట అని చెప్తాడు మా నాగేంద్ర బాబాయ్. అమ్మమ్మ తాతయ్య అంటే పెద్ద మామయ్యకి, ఆంజనేయుల మామయ్యకి, నాగేంద్ర మామయ్యకి చాలా ఇష్టం అనుకుంటా కదా అని అడుగుతుంది భార్గవి. అవును అని నవ్వుతూ అంటాడు సుధాకర్. అప్పుడే సుధాకర్కి ఫోన్ వస్తుంది. అది వీడియో కాల్ అవ్వడంతో లిఫ్ట్ చేసి చూశాడు. వెంటనే సుధాకర్ ఫోన్ని కట్ చేసి గబగబా తన చేతులను కడుక్కొని, నేను బయలుదేరుతున్నాను భార్గవి. ఒక స్టూడెంట్కి చాలా సీరియస్గా ఉందట. నేను వెళ్తున్నాను. నేను రావటానికి ఈరోజు చాలా లేట్ అవుతుంది. నీవు జాగ్రత్తగా తలుపులన్నీ వేసుకొని పడుకో అని చెప్పి సుధాకర్ వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. భార్గవి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సుధాకర్ బయటికి వెళ్ళిపోవడంతో, అయ్యో భోజనం కూడా సరిగ్గా చేయలేదు ఈయన అని అనుకుంటూ, మంచి టీచర్ అనుకుంటా, స్టూడెంట్కి ఎటువంటి కష్టం రానివ్వకుండా చదివిస్తున్నాడు. టీచర్ అంటే అలానే ఉండాలి అని అనుకుంటుంది భార్గవి. ఈరోజైనా బావతో టైం గడపాలి అనుకున్నాను. అలానే బావ ఫోన్ నుంచి మా నాన్నతో, అమ్మతో మాట్లాడాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. సరేలే ఏం చేద్దాం అని అనుకుంటూ తలుపులన్నీ వేసుకుని డైనింగ్ టేబుల్ని నీట్గా సర్ది వంటగదినంతా సర్దుకుని తన గదిలోకి వెళ్ళి ఒంటరిగానే పడుకుంది భార్గవి. పొలంలో భూపతి వర్మ, లలితమ్మ
సమాధుల దగ్గర 3 నవారా మంచాలను రౌండ్గా వేసుకుని ఆ మంచాలపై పరుపుని చక్కగా పరిచి దానిపై దుప్పటి వేసుకుని దిండు పెట్టుకుని రామయ్య కూర్చోగా మరో మంచాన్ని ఆంజనేయులకి రెడీ చేస్తూ ఉంచాడు నాగేంద్ర. ఆంజనేయులు నాగేంద్ర రెడీ చేసిన మంచం మీద కూర్చోగా నాగేంద్ర తన బెడ్ని కూడా రెడీ చేసి ఆ చల్లటి గాలికి వాళ్ళ అమ్మ లలితమ్మ సమాధి పక్కనే నాగేంద్ర కూర్చొని వాళ్ళ అమ్మ సమాధి వైపు చూస్తూ, అన్నయ్య, ఇక్కడ దొరికేంత ప్రశాంతత మరి ఎక్కడా దొరకదు అన్నయ్య అని అంటాడు నాగేంద్ర. రామయ్య ఆంజనేయులు నవ్వుతూ, నీకు దొరుకుతుంది లేరా, అమ్మకి ముద్దుల కొడుకు కదా అని నవ్వుతూ అంటాడు ఆంజనేయులు. రామయ్య కూడా భూపతివర్మ సమాధి వైపు చూస్తూ, నీ కోరికని నెరవేర్చాను నాన్న. నీవు చెప్పినట్లే సుధాకర్కి భార్గవిని, ఆదిత్యకి మధుని, భాస్కర్కి కృష్ణని ఇచ్చి పెళ్లిళ్ళు జరిపించాము. ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము నాన్న. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండు నాన్న అని అంటాడు రామయ్య. ముగ్గురు అన్నదమ్ములు వారానికి ఒకసారి ఈ ఆదివారం రోజు ఇలా ఇక్కడికి చేరి వాళ్ళ మధ్య ఉన్న సమస్యలు, బాధలను పంచుకుంటారు. నాగేంద్ర, ఆంజనేయులు రామయ్య దగ్గర ఏ విషయాన్ని దాచరు. అలానే రామయ్య కూడా నాగేంద్రకి, ఆంజనేయులకి అన్ని విషయాలు వివరంగా చెబుతారు. ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడికి చేరి మనసు విప్పి మాట్లాడుకుంటారు. నాగేంద్ర రామయ్యతో మాట్లాడుతూ, అన్నయ్య, ఈ పెళ్లిళ్లకు వదిన రాజ్యాన్ని ఒప్పించడానికి మన తలప్రాణం తోకకే వచ్చిందిలే అన్నయ్య అని అంటాడు. తులసి వదినకి ఫస్ట్ నుంచి దుర్గ అంటే ఇష్టమే కాబట్టి కృష్ణని భాస్కర్కి ఇచ్చి పెళ్లి చేయడానికి తులసి వదిన ఒప్పుకుంది. కానీ పెద్ద వదిన రాజ్యానికి దుర్గ మీద ఉన్న కోపంతో ఈ పెళ్లిళ్లను ఎక్కడ జరగకుండా ఆపేస్తారోనని టెన్షన్ పడిపోతూ వచ్చాను. ఆఖరికి ఆ అమ్మవారి దయ వల్ల చక్కగా 3 జంటలకు పెళ్లిళ్ళు జరిపించాము అని అంటాడు నాగేంద్ర. రామయ్య చిన్నగా నవ్వుతూ నాగేంద్ర చెప్పిందంతా వింటూ పడుకొని ఉన్నాడు. ఆంజనేయులు రామయ్యతో, దుర్గ వాళ్ళు వచ్చే ముందు రోజే మనం ఈ ప్లాన్ వేశాము. భవానీ అమ్మ ఎందుకు ఇంత తొందరగా సుధాకర్కి, ఆదిత్యకి, భాస్కర్కి ఒకే ముహూర్తానికి పెళ్లిళ్ళు చేయమని చెప్పిందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. ఈ పెళ్లిళ్లలో పాపం మధు, కృష్ణల మొహం వాడిపోయాయి. వాళ్ళకి ఈ పెళ్లిళ్ళు జరగడం ఇష్టం లేదు అన్నయ్య. దుర్గ బలవంతాన మధుకి, కృష్ణకి, ఆదిత్యతో, భాస్కర్తో పెళ్లిళ్ళు జరిపించింది అని అంటాడు ఆంజనేయులు. రామయ్య మంచం మీద నుంచి పైకి లేచి ఆంజనేయుల వైపు చూస్తూ, అమ్మ ముందుగానే ప్రమాదం గ్రహించి మనల్ని హెచ్చరించింది కాబట్టే ముందుగానే మన మగపిల్లలకి భార్గవిని, మధుని, కృష్ణలతో పెళ్లిళ్లను జరిపించగలిగాము. లేదంటే ఆ సూర్యవర్ధన్ తన 2 మనవళ్లకు మధుని, కృష్ణని ఇచ్చి పెళ్లిళ్లు జరిపించాలని ప్లాన్ చేశాడు. రామయ్య మాటలకు ఆంజనేయులు ఆశ్చర్యంగా నాగేంద్ర వైపు చూశాడు. అవును అన్నయ్య, పెద్దన్నయ్య చెప్పింది నిజమే. రామయ్య పైకి లేచి కూర్చుని భూపతివర్మ సమాధి వైపు చూస్తూ, ఆ బలరాంకి, వాడి తండ్రి సూర్యవర్ధన్కి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి మేనకోడళ్లను వాళ్ళ ఇంటి కోడళ్లుగా చేసుకోవాలని చూస్తారు. సూర్యవర్ధన్కి బాగా తెలుసు మా నాన్న భార్గవి, మధు, కృష్ణలని చిన్నప్పుడే తన మనవళ్లతో పెళ్లిళ్ళు జరిపించాలని నిర్ణయించాడని ఆ సూర్యవర్ధన్కి బాగా తెలుసు అని రామయ్య కోపంతో ఊగిపోతూ అంటాడు. నాగేంద్ర రామయ్య దగ్గరికి వెళ్ళి, ఆవేశపడుకో అన్నయ్య అని పక్కనే టేబుల్ మీద ఉన్న మరచెంబులో మంచినీటిని గ్లాస్లో పోసి రామయ్య చేతికి ఇచ్చి, మంచినీరు తాగు అన్నయ్య అని అంటాడు నాగేంద్ర. రామయ్య నాగేంద్ర ఇచ్చిన మంచినీటిని తాగి తన కోపాన్ని తగ్గించుకొని,
మన నాన్నగారు రాఘవయ్య తండ్రి అయిన నారాయణరావు గారు సూర్యవర్ధన్ మంచి స్నేహితులు. వాళ్లే కాదు, మన తాతలు ముత్తాతలు 5 తరాల నుంచి మన 3 వంశాల మధ్య మంచి స్నేహం ఉండేది. భైరవపురంలోని గుడిని మన పూర్వీకులు ఆ గుడిని నిర్మిస్తే అందులో సూర్యవర్ధన్ పూర్వీకులు అలానే రాఘవయ్య పూర్వీకులు వాళ్ళు కలిసి ఆ గుడి నిర్మాణంలో మనకి సహాయపడ్డారు. మన ఇంటి ఇలవేల్పుని కొలిచే భైరవ మహర్షి నిర్ణయం ప్రకారం రాజరాజేశ్వరి అమ్మవారికి జరిపించే మహాకుంభాభిషేకానికి అక్కడ ప్రవహించే నది వస్తుంది. ఆ జలధార పోటీలో పాల్గొనటానికి మన వంశం వాళ్ళకి, సూర్యవర్ధన్ వంశం వాళ్ళకి మాత్రమే అర్హత ఉందని భైరవ మహర్షి నిర్ణయించాడు. నారాయణరావు గారి వంశంలో పుట్టిన ఆడపిల్లలను మన వంశం వాళ్ళు గాని, సూర్యవర్ధన్ వంశం వాళ్ళు గాని పెళ్లిళ్ళు చేసుకోవాలి అని భైరవ మహర్షి ఒక ప్రణాళికను రాశాడు. ఆ ప్రణాళిక ప్రకారమే మన పూర్వీకులు అందరూ నడుచుకుంటున్నారు. అమ్మవారి కుంభాభిషేకంలో ఆ జలధార పోటీలో భార్యాభర్త జంటగా నిలబడి ఏ వంశం వారు ఆ పోటీలో గెలుస్తారో ఆ వంశం వారికి ఆ ఊరి అందులో ఉన్న గుడి ఆధిపత్యం దక్కుతుంది అని ఆ ప్రణాళికలో భైరవ మహర్షి రాసి ఉంచాడు. గుడి నిర్మించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మన వంశం వాళ్ళే ఆ జలధార పోటీలో నిలబడి గెలిచి ఆ ఊరిని, ఆ గుడి ఆధిపత్యం ఇప్పటిదాకా మన వంశం వాళ్ళ దగ్గరే ఉంది. సూర్యవర్ధన్కి వాళ్ళ పూర్వీకులకి మన వంశం మీద ఈర్ష్య కలిగింది. అందుకే 30 సంవత్సరాల నుంచి ఆ సూర్యవర్ధన్ ఈ జలధార పోటీని గెలవటానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆ అమ్మవారు మన అమ్మని నాన్నని మాత్రమే ఈ 30 సంవత్సరాలుగా ఆ జలధార పోటీలో గెలిపిస్తూ తన ఆశీర్వాదం మన వంశంపై చూపిస్తోంది. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.